రాండి రాండి PRTU जिंदाबाद PRTU जिंदाबाद 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 PRTU जिंदाबाद 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 PRTU जिंदाबाद सामला यादगिरी गारू PRTU जिंदाबाद PRTU जिंदाबाद 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 PRTU जय PRTU ఆనాడు టీచర్ల మధ్య యాజమాన్యాల మధ్య వివక్షతతోటి సామాన్యమైన ఉపాధ్యాయుడు సామల యాదగిరి గారి నాయకత్వంలో మరి PRTU అనే సంఘం ఏర్పడి నేటి వరకు దాదాపుగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక సమస్యలను సాధించిన సంఘం PRTU సంఘం. ముఖ్యంగా బదిలీలలో కౌన్సిలింగ్ విధానం తీసుకురావడం కానీ, గతంలో మరి 010 ద్వారా వేతనాలు ఇప్పించడం కానీ, పంచాయత్ రాజ్ టీచర్లకు ఎలాంటి సెలవులు పెన్షన్ లేని సందర్భంలో మరి వాటిని సాధించడంలో PRTU మరి సఫలమైన కృషి చేసి ఈరోజు ఉపాధ్యాయులు ఈ విధంగా ఉండడానికి కారణం PRTU సంఘం. మరి ఈ సంఘం ఎల్లవేళలా ఉపాధ్యాయుల యొక్క సేవలకు అంకితమవుతూ మరి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఉపాధ్యాయుల పక్షాన నిలబడి మరి పోరాటాలు చేస్తున్న సంఘం PRTU సంఘం. మరి PRTU సంఘం యొక్క ఈరోజు ఆవిర్భావ దినోత్సవం. ఆ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే విధంగా ఒరవడిని కొనసాగిస్తూ PRTU సంఘం ఎల్లవేళలా ఉపాధ్యాయులకు అండగా ఉంటుందని కోరుకుంటున్నాం. 1971 ఫిబ్రవరి 9న ఏర్పాటైన సామల యాదగిరి సామాన్య ఉపాధ్యాయుడు స్థాపించిన సంఘం PRTU సంఘం. అంతకుముందు సంఘాలు ఉండేటివి, కానీ కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయుల పక్షాన్నే పోరాటం చేసేటివి. ఈ PRTU అనేది పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సమస్యల కోసం, ఉపాధ్యాయుల కోసం ఏర్పాటైన సంఘం. అప్పటి నుంచి దినదినంగా ఎదుగుతూ ఈరోజు దేశంలోనే పెద్ద ఉపాధ్యాయ సంఘంగా ఆవిర్భవించింది. 80,000 సభ్యత్వంతో పెద్ద సంఘంగా ఆవిర్భవించింది. ఎప్పుడు ఉపాధ్యాయ సమస్యల కోసం పోరాటం చేస్తూ ఎన్నో జీవాలు సాధించిన ఘనత
పిఆర్టీ ఇదే. ఈ రకంగా ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఉమ్మడి సర్వీస్ నిబంధనలే కానీ, ఎంఈఓల పోస్టులే కానీ, ఉపాధ్యాయులకు, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు గతంలో సర్వీస్ రూల్సే లేకుండే, లివ్ రూల్స్ లేకుండే, 010 శాలరీసే కానీ అన్నీ సాధించిన సమస్యలపై పోరాటించిన సంఘం కేవలం పిఆర్టీయూ సంఘమే. ఈరోజు ఉపాధ్యాయ సంఘాల్లో పెద్ద సంఘంగా ఆవిర్భవించి ప్రతి అవసరమైతే తప్ప ఉద్యమాలు చేయం. ప్రభుత్వంతో కొట్లాడైన సమస్యలను పరిష్కారం చేసే దిశగా మన పిఆర్టీయూ సంఘం ముందుకు పోతుంది. ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు 52 నుంచి 53వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఉపాధ్యాయులందరికీ పిఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఆవిర్భవించి 52 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈరోజు 53వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని మన పిఆర్టీయూ సంఘ భవన కార్యాలయం లోపల నిర్వహించుకోవడం చాలా ఆనందం. ఈ సందర్భంగా రాష్ట్ర బాధ్యులకు, జిల్లా బాధ్యులకు, మండల బాధ్యులకు అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఈ సంఘం ఆవిర్భవించినటువంటి ప్రస్థానం మనం చూసినట్టయితే పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయి లోపల ఎలాంటి సదుపాయాలు లేకుండా మరి ఒకే రకమైనటువంటి నియామక ప్రక్రియ ఉన్నప్పటికీ కూడా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ఎలాంటి హక్కులు లేవు. మరి అట్లాంటి సందర్భం లోపల పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల యొక్క హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి సంఘం పిఆర్టీయూ సంఘం. మరి తర్వాత కాలక్రమేణా అందరు ఉపాధ్యాయుల్ని అక్కడ నేర్చుకొని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్ టీచర్స్ యూనియన్గా మారిన సందర్భం లోపల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మేనేజ్మెంట్ల ఉపాధ్యాయులు మన యొక్క సంఘం లోపల ఉన్నారు. 80,000 పైగా సభ్యత్వం ఉన్నటువంటి మన పిఆర్టీయూ సంఘం లోపల మరి ఈరోజు ఉపాధ్యాయులు ఏదైతే ఉన్నారో అనేక సమస్యల్ని మన సంఘం ద్వారా సాధించుకున్నాం. మరి ఈ సందర్భంగా మనకి ఇప్పటికీ కూడా కొన్ని పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం మన యొక్క రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అలా ఎల్లవేళలా కృషి చేస్తున్నారు. మరి దీనికి అనుబంధంగా మన ఎమ్మెల్సీలు కూడా మనం చూసినట్టయితే ఈరోజు మన ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి గారి జన్మదినం. మరి ఈ సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి గారిని మనం ఎన్నుకున్న ప్రస్థానం లోపల మళ్ళీ వచ్చే జనవరి ఆ టైం లోపల మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా ఉంటుంది. మరి కార్యకర్తలందరూ కూడా మరి సంఘాన్ని పరిరక్షించుకోవాలంటే మన ఎమ్మెల్సీ నాయకులను కూడా మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ముఖ్యంగా సీనియర్ నాయకులు మనం చూసినట్టయితే జాలి మహేందర్ రెడ్డి గారు మరి ఉమ్మడి జిల్లా లోపల అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు. మొన్న ప్రమోషన్ లోపల మన జగిత్యాల జిల్లాకి రావడం, మరి పత్రికా సంపాదక వర్గ సభ్యులుగా పనిచేస్తున్నారు. మరి తర్వాత మనం చూసినట్టయితే చాలామంది సీనియర్ కార్యకర్తలు జగిత్యాలకు రావడం, మరి జగిత్యాల లోపల మనం చూసినట్టయితే మరి ఉపాధ్యాయులకు మా చేదోడు వాదోడుగా ఉండేటువంటి సందర్భం. మరి ఈ సందర్భంగా మనం పురస్కరించుకొని మన యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనము ప్రతి ఇయర్ కూడా మనం చూసినట్టయితే వివిధ కార్యక్రమాలు చేస్తాం. మరి ఈరోజు కూడా మనం ఏంటంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం. మరి దీని లోపల మన జగిత్యాల జిల్లా నుండి కనీసం ఒక 100 మంది ఉపాధ్యాయుల యొక్క బ్లడ్ను మనం అందించడం కోసం రెడ్ క్రాస్ మరియు పిఆర్టీయూ సంఘం రెండు కూడా మనం చూసినట్టయితే సంయుక్తంగా ఈరోజు ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఉపాధ్యాయులందరం కూడా ఈ కార్యక్రమం తర్వాత అక్కడికి వెళ్ళాం. మరి ఈ సందర్భంగా మరొకసారి పత్రికాముఖ పక్షాన మన యొక్క జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా పిఆర్టీయూ సంఘం తరఫున ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ధన్యవాదాలు.